మనకి కొంచెం మంచి ఇల్లు ఉంటే చాలు, పట్టణాన్ని పగ్గాలు ఉండవు. చిన్న ఉద్యోగం ఉంటే చాలు, మనకి చిన్న వ్యాపారం ఉంటే చాలు, ఆ చిన్న కారు ఉంటే చాలు, కొంచెం బంగారం ఉంటే చాలు, కొంచెం అందం ఉంటే చాలు, కథ చదువు ఉంటే చాలు. అవన్నీ ప్రక్కన పెట్టి, అవన్నీ దేవుని ఇచ్చినవి. ఇవన్నీ శాశ్వతము కాదు. శాశ్వతమైనది పరలోక రాజ్యము, భక్తి శాశ్వతమైనది, అభిషేకము శాశ్వతమైనది, కృప శాశ్వతమైనది, ఆత్మీయ జీవితము శాశ్వతమైనది. ఈ లోక సంబంధమైన దీవెనలు ఏవి శాశ్వతమైనవి కావు. వీటిని చూసుకొని నువ్వు గర్వించకూడదు, అతిశయించకూడదు. ఇవన్నీ ఒకరోజు మనం విడిచిపెట్టి వెళతాయి. వీటిని విడిచిపెట్టి మనం వెళ్ళాలి. తగ్గించుకో. నేనే పాటి దాన్ని, ఏ పాటి వాడను, అంత దేవుని కృపే కదా అని తగ్గించుకుంటే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. మరేమో తల అలా తగ్గించుకుంది, ప్రపంచమంతా గనపరచబడింది. తగ్గించుకో. నీ మండలంలో, నీ జిల్లాలో, రాష్ట్రంలో, దేశంలో దేవుని చిత్తమైతే ప్రపంచమంతా దేవుడు నిన్ను గనపరచగలడు. ఆమె తగ్గించుకునేవాడంటే దేవుడు చాలా ఇష్టం. అనుకుంటే చాలదు. ప్రతిరోజు దేవా తగ్గింపు జీవితం నాకు దయచే, తగ్గింపు జీవితం నాకు దయచే అని బ్రతిమలాడుకోవాలి దేవుణ్ణి.